నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో గత నెల రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు రావటం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేనేమంటున్నా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, 2 నెలల నుంచి అదే ప్రాబ్లం ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి దానికి సొల్యూషన్ వేరేకెళ్ళి ఆలోచన చేస్తారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా ఏందని అడుగుతా నేను. సార్ అంటే మనకు అన్న ఒకటేందనంటే నాకు ఊరికి నీళ్లు కావాలి. ఏందా ఈడ గుద్దమోట 2 కిలోమీటర్లు పెట్టుకుని ఏమో తుర్గతినే రాజాపురు అదే మాకు ఇంతకుముందుకు ఫస్ట్ స్టార్టింగ్ లో పైప్ లైన్ చేసినప్పుడు వాళ్ళ డైవర్షన్ ఎట్లా చేసిన అనేది మనకు తెలియదు. అయితే మధ్యలో మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో వాటర్ సప్లై చేసినప్పుడు నేను డీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు ఇది చాలా ప్రాబ్లం ఇచ్చింది. అప్పుడు ఎవరంటే ఏ అంజనేయులు సార్ ఉండే ప్రాబ్లం ఇచ్చింది. అక్కడక్కడ సీలలు కొట్టుకుంటా అవి కొట్టుకుంటా ఏరు తీసుకుంటా చేస్తాం. తర్వాత నేను వచ్చిన తర్వాత కొన్ని విలేజ్లలో ఏరు వాళ్ళు ఎక్కువ పెట్టించి మొన్నటి అంతా లాస్ట్ 1 మంత్ వరకు కూడా కొద్దిగా ట్యాంక్ నరానతో కనీసం ట్యాంక్ అనే ఇచ్చే వరకు చేసినారు. మళ్ళీ మొదట్లాగానే ప్రాబ్లం వచ్చింది నాకు. నేను మాకు డీ సార్ కూడా ఫోన్ చేసిన, ఏ సార్ కూడా ఫోన్ చేస్తే నీకు సాధ్యమైనంత వరకు మొత్తం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తే చెయ్యి, ఒకవేళ నీ వల్ల కాదని నీవు చేతులు ఎత్తేస్తే దానికి 2వ మార్గం ఏముందో ఆలోచిస్తామని చెప్పి అన్నాను. అందరం కలిసి మిషన్ భగీరథ నీళ్ళు రానందువలన ధర్నా చేయడం జరిగింది. ఇట్టి ధర్నా చేయడం ఉద్దేశం ఏంటంటే మనకు నీళ్లు రానికే సింగాపల్లికి రావాలి. సింగాపల్లి, దుర్గదిన్నె, ముత్తిరెడ్డిపల్లి, నాగులపల్లి, మైలారం తాండలు ఎత్తం డిస్టెన్స్ లాంగ్ అయినందువలన మధ్యలో కొన్ని విలేజ్లు ఉన్నందువలన చివరి ఊరు ఎత్తం ఉన్నందువలన నీళ్లు రాలేకపోతున్నాయి. అందువలన ఎన్నోసార్లు నేను పై ఏఈలకు ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అయినా దీని మీద వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. అందువలన ఈరోజు ఎత్తం గ్రామ ప్రజలందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగాపల్లి నుంచి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అందుబాటులో సింగోడం నుంచి మనకు దగ్గర అందుబాటులో ఉంది. అందుకొరకు ఈ పై అధికారులు దీనిపై స్పందించి ఈ సింగోడం నుంచి ఎత్తానికి మిషన్ భగీరథ అందుబాటులోకి తెస్తే ఎత్తం గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ శాశ్వత పరిష్కారం చూపినట్టు అవుతుంది. అందువలన మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ తక్షణమే పై అధికారులు ఆలోచించి ఈ తొందరగా ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఎత్తానికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ఎత్తం ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం.